అన్నా బెంగళూరు అనుకుని వీడు చాలా నకరాలు చేస్తున్నాడు అన్నా. రేయ్ ఇప్పుడు చూపిస్తా కర్నూలేంటో కర్ణాటకేంటో. నింగి అవత్తే ಹೇಳ್ದಿನಿ. కంటికి కనపడకుండా వెళ్ళరా అంటే మా చెల్లెల చుట్టూ తిరుగుతూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మా చెల్లెలికి మాటిచ్చానని ఆ రోజు నిన్ను క్షమించి వదిలిపెడితే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. చూడండి, నేను మీ చెల్లెల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను పొందడం కోసం నేను ఇవాటి వరకు. ఏంటి ప్రేమ? తను ఆ రోజే చెప్పింది కదా నువ్వెవరో తెలియదని. ఆ రోజు చెప్పింది. ఇవాళ మీ చెల్లెలకి నా ప్రేమ అర్థమైంది. మనసు విప్పి చెప్పడానికి భయం, మీరు చంపేస్తారేమో అని. మేం మాట్లాడుతున్నాగా, మధ్యలో నువ్వేంటా? ఎంత ధైర్యం నీకు? రాయలసీమ గడ్డ మీద రంగారెడ్డి పేరు వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. రెడ్డి, కర్నూలు రెడ్లం. చిటిక వేస్తే మొత్తం రాయలసీమ ఎక్కడుంటుంది? మా పవర్ ఏంటో నీకు తెలీదు. ఇది నా పవర్. నువ్వు చిటికేస్తే కేవలం రాయలసీమ మాత్రమే భయపడి నీ చుట్టూ తిరుగుతుంది. నేను ప్రేమతో కళ్ళతో సైగ చేస్తే మొత్తం కర్ణాటక నా వెనుకుంటుంది. నా ఒక్కడి కోసం నువ్వింతమందిని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైందిరా నీ పవర్ ఏంటో. రేయ్ వీడితో మాట్లాడరా, లేపేస్తే అంతా సరిపోతుంది. చూస్తారంట్రా ఏసండి నా కొడుకుని. మనసులో ఒకటి అనుకుని ఎందుకు మరోలా నటిస్తున్నావు? నా మనసులో ఒకటి బయట ఒకటి లేదు వదినా. ఇది మానవత్వం. ఆ మానవత్వమే ప్రేమ అంటారు. నిజంగానే నాకు ఎవరి మీద ప్రేమ లేదు. నా వల్ల ఒక ప్రాణం పోకూడదు అంతే. ప్రాణాలతో బతికుండాలంటే నువ్వు అతనికి మనసు ఇవ్వాలి. అంటే నువ్వు ఇష్టపడ్డా పడకపోయినా అతను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడంటే అతని ప్రేమ నిజమైంది. ఈ లోయలో పడ్డోడు పైకి పదండ్రా. నువ్వే చెప్పావుగా వాళ్ళ తలరాతను బట్టి వాళ్ళ జీవితాలుంటాయని. అలాగే ఇప్పుడు అతని ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. అతని ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నువ్వు కాపాడకపోతే మానవత్వం లేనట్టే. ఎలా సాధ్యం? అన్నయ్యలందరూ అక్కడే ఉన్నారు కదా. ఈ పరిస్థితుల్లో ఎలా నేను? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే అతని గురించి ఆలోచించే వాళ్ళెవరు? ఏవన్నా కానీ వెళ్దాం పదా. ఇప్పుడు
హ్యాపీగా ఉందా? ఏమే పాఠాలేమైనా నేర్పించావా దానికి? అవును, నేర్పించింది. అన్యాయంగా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటారా? ఓ అందుక ఇప్పుడేమంటావే? వాడు నీ చుట్టూ తిరుగుతుంటే గాజులు తొడుక్కున్నాడ్లా చూస్తూ ఊరుకోమంటావా, లేకపోతే ఇంటికి పిలిచి చికెన్ మటన్ వండి పెట్టమంటావా? మన వంశ గౌరవం కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం. ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరువు పోయేంత పని నేనేం చేశానని? పరువు పోయేది మీ వల్లే. మీ చెల్లెల మీద నీకు నమ్మకం లేదా? నేను మంచిదాన్ని కాదా? తప్పే చేయని వాడిని చంపేశారు కదా. అతన్ని కన్న వాళ్ళ కన్నీటి శాపం నీకు తగిలే తీరుతుంది. ఏయ్ ఏంటే, వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీలో చాలా చేంజ్ వచ్చింది. నీ నవ్వు, నీ సంతోషం అంతా మాయమైపోయింది. ఆడెవరో తెలియదన్నావు, పరిచయమే లేదన్నావు, ఎందుకు మాట్లాడుతాండావు? అయినా వాడికి ఎంత ధైర్యమే? కర్ణాటక నుంచి కర్నూలు వచ్చి రంగారెడ్డి కూతుర్ని ప్రేమిస్తానని మాట్లాడతాడా? నిన్ను కర్నూల్లో ఒక్క మగాడు కూడా కన్నెత్తి చూడలేదు. వాడిని ఇప్పటిదాకా వదిలేయటానికి కారణం నీకు మాట ఇవ్వడం వల్లే. నీకు మాటిచ్చావని ఊరుకుంటే రంగారెడ్డి నెత్తి మీద నిప్పెట్టినట్టే. ఓహో, నన్నెవరైనా కన్నెత్తి చూస్తేనే చంపేస్తారా? వెంటపడినా చంపేస్తారా? అలాగైతే స్కూల్లో, కాలేజ్లో మాస్టర్, లెక్చరర్ ఎవరైనా సరే నన్ను టచ్ చేస్తే అందరినీ చంపేస్తారా మీరు? వీళ్ళని చంపే బదులు నన్ను చంపేయండి. లేదా మరేంటి వదిన, వీళ్ళు నా మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు. అనుమానం, నేను ఎక్కడ ప్రేమిస్తాను, పారిపోతాను అని. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కన్నా చావడమే మేలు. వేదా, వేదా ఉండమ్మా, వేదా. ఏమ్మా, వేద ఇంకా భోజనం చేయలేదా? లేదు మావయ్య, ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. అవును, నేనే. నీకేమీ కాలేదా? నాకేం కాలేదు. ఎందుకంటే నా ప్రాణం నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. అయ్యో, ఇక్కడికి ఎలా వచ్చావు? నా ప్రేమను గెలిపించుకోవడం కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎవరైనా చూసారంటే ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నా మనసులోని చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ దయచేసి మాట్లాడడానికి అవకాశం. మాట్లాడడానికి ఇదా టైము? మా అన్నయ్యలు కనుక వచ్చారంటే? ఎవ్వరొచ్చినా పర్వాలేదు, నేను వెళ్ళను. అయ్యో, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ముందు అమ్మా వేదా, మా నాన్న వచ్చారు. రాని, నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. వద్దు వద్దు వద్దు, ప్లీజ్. అయ్యో దేవుడా, ఇది ఎలా చెప్పేది? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు నేనే వచ్చి కలుస్తాను, ప్లీజ్. నిజంగా కలుస్తావా? అమ్మా వేదా, తలుపు తీయమ్మా. ఏం వస్తాను, చేస్తున్నావు? తలుపు నువ్వు తీయమ్మా. కలుస్తానంటే రేపేంటి, నా ఆఖరి శ్వాస వరకు ఆగుతాను. రేపు మనం ఇక్కడే కలుద్దామా? వద్దు వద్దు వద్దు, రేపు పాత గుడి దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఓకే. ప్లీజ్ వెళ్ళు. అమ్మా వేదా, రేపు నీకోసం అక్కడ ఎదురు చూస్తాను. తలుపు తీయమ్మా. నా మనసుకే వయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసే తెలా.